హలో నేను మీ మనోహర్ మాణిక్యాల. సో సబ్ట్రాక్షన్స్ని ఎలా ఈజీగా చేసుకోవాలి, సో ప్రతి డిఫరెంట్ మోడల్ క్వశ్చన్కి మీరు టెక్నిక్స్ని ఎట్లా అప్లై చేయాలి, ఒకవేళ టెక్నిక్స్ అప్లై చేయకపోయినా కూడా నార్మల్ మెథడ్స్తో మీరు ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నేను కవర్ చేయబోతున్నాను. సో స్టే విత్ మీ. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏంటి అని అంటే, సో ఎవరికైతే సబ్ట్రాక్షన్స్ కొత్తగా నేర్చుకుంటున్నారో ఆర్ సబ్ట్రాక్షన్స్ అంటే భయం పోవడానికి, సో బేసిక్ లెవెల్లో సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అనేది నేను నేర్పించబోతున్నాను. సో ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే, నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటే ఒక 5 డిఫరెంట్ క్వశ్చన్స్. సో 16 - 7, 385 - 289, 4675 -389. 5 డిజిట్ క్వశ్చన్ తీసుకుందాం. ఒకటి 56785 -4936. చలో. సో సబ్ట్రాక్షన్లో ఒకటే సింపుల్ రూల్ మీరు ఫాలో కావాల్సింది ఏంటిది అని అంటే, సో పైన మనం దేంట్లో నుంచి అయితే సబ్ట్రాక్షన్ చేస్తున్నామో అది ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్ ఉండాలి అండ్ కిందున్న నెంబర్ ఎప్పుడు స్మాలర్ నెంబర్ ఉండాలి. ఒకవేళ మనకు బిగ్గర్ నెంబర్ లేదు అన్నప్పుడు పక్క నుంచి మనం బ్యారో తెచ్చుకుంటాము. ఇది మీ అందరికీ తెలుసు. సో 1 కాస్త 0 అయిపోతుంది అండ్ 6 కాస్త 16 అయిపోతుంది. ఓకే, సో బేసిక్గా నాకేం తెలియదు సార్, నేను ఎలా చేయాలి సబ్ట్రాక్షన్ అంటే, 7 తర్వాత నెంబర్ నుంచి 16 వరకు కౌంట్ చేయండి. ఎట్లా అంటే 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అంటే ఇంకా బేసిక్గా చిన్న పిల్లలు యూజ్ చేసే మెథడ్ ఇది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. సో 9 అని చెప్పి ఆన్సర్ రాసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుందా? పైన స్మాలర్ నెంబర్ ఉంది, కింద బిగ్గర్ నెంబర్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, క్యారీ తీసుకుంటున్నాం. 7 అయింది, ఇది 15 అయింది. సో ఇక్కడ కూడా పాసిబుల్ అవ్వట్లేదు. సో ఫస్ట్ మొత్తం బ్యారోస్ క్యారీస్ కంప్లీట్ చేసుకోవాలి, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో ఇదేమవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 17 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 9 తర్వాత నెంబర్ నుంచి కౌంట్ చేయండి 15 వరకు. 10, 11, 12, 13, 14, 15. సో ఆన్సర్ ఏమైంది, 6. ఓకే, 8 ఉంది, పైన ఏముంది 17 ఉంది. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో ఆన్సర్ ఏమైంది, 9. సో 2 ఉంది, 2 ఉంది. సో ఆటోమేటిక్గా ఏంటిది, 0 తీసుకోవాలి. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనకు 5 ఉంది, 9 ఉంది. సో సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు. సో ఇది 6 అయిపోయింది, ఇదేమైంది 15 అయిపోయింది. సో యా, సో ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు. సో ఇక్కడ 5 అయిపోయింది, ఇక్కడ 16 అయిపోయింది. సో 5 - 3, ఇక్కడ 4 ఉంది. సో ఎవరైనా ఫస్ట్ ప్రైమరీ టీచర్స్ ఎవరైనా ఉంటే సింపుల్గా 9 తర్వాత నెంబర్ నుంచి 15 వరకు కౌంట్ చేయాలి. 10, 11, 12, 13, 14, 15. ఓకే, సో సింగిల్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయించండి పిల్లలకు. సో ప్రైమరీ లెవెల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. సో మీకు కూడా ఏమవుతుంది అని అంటే ఈజీ అయిపోతే పిల్లలకు సబ్ట్రాక్షన్ కూడా ఈజీ చేస్తుంది. సో 8 తర్వాత నెంబర్ నుంచి 16 వరకు కౌంట్ చేయాలి. 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఆన్సర్ ఏమొచ్చింది, 8. 3 నుంచి 5 వరకు 4, 5. చూడండి ఇంత ఈజీగా అయిపోతున్నాయో సబ్ట్రాక్షన్స్. సో ఫస్టే మనకేంటిది అంటే, స్టెప్ నెంబర్ 1 క్యారీస్ అండ్ బారోస్. సో ఇది ఫస్ట్ స్టెప్లోనే ఫినిష్ చేసేసుకోవాలి. తర్వాత ఏ ఇబ్బంది లేకుండా జస్ట్ కౌంట్ చేసుకుంటే రాసేసుకోవాలి, సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, పాసిబుల్ అవ్వదు. 7 అయింది, ఇది 15 అయింది. ఓకే, ఇక్కడ పాసిబుల్ అవుతుంది. 7 - 3, 7 - 9 పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ 5 రాసుకుంటాము, ఇది 17 రాసుకుంటాము. సో 5 - 4 పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడానికి ఏ నెంబర్ లేదు. సో మీ అందరికీ తెలుసు మళ్ళీ టెక్నిక్. సో లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేసి 6 నుంచి 15 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. చలో 9 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ 3 నుంచి 7 వరకు 4, 5, 6, 7. 9 నుంచి 17 వరకు
10, 11, 12, 13, 14, 15, 16, 17. 4 నుంచి 5 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? జస్ట్ ఒకటి 1, 5. ఓకే, సో ఈ రకంగా మీరు మీ పిల్లలకు నేర్పించండి. సో సబ్ట్రాక్షన్స్ ఈజీ అవుతాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతారు. మనము నెక్స్ట్ పార్ట్ లోపల ఈజీగా ఎట్లా చేసుకోవాలి అంటే 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ పిల్లలకు అడిషన్స్ని యూజ్ చేసి సబ్ట్రాక్షన్స్ ఎలా ఈజీ చేసుకోవాలి అనేది నేర్పిస్తాము. థ్యాంక్ యూ. సో ఈ పార్ట్ 2 ఎవరి కోసం అని అంటే, సో సబ్ట్రాక్షన్స్ ఈజీ చేసుకోవాలి. సో వాళ్ళకి అడిషన్స్ అంటే లైక్ 7 + 8, 8 + 6 ఇలాంటి క్వశ్చన్స్కి వాళ్ళకి ఆన్సర్స్ తెలిస్తే సరిపోతుంది. సో వీళ్ళు డైరెక్ట్గా సబ్ట్రాక్షన్స్ని అడిషన్స్ హెల్ప్తో చేయొచ్చు అన్నమాట. సో అట్లా ఈజీ అయిపోతుంది. సో అది ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు మనము. 32 - 21. సో ఈ క్వశ్చన్ తీసుకుంటే కనుక 1కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే 2 వస్తుంది? సో ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తీసుకునే వాల్యూని ఇక్కడ ఉన్న వాల్యూని యాడ్ చేస్తే పైన ఉన్న నెంబర్ రావాలి. సో 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఈ రకంగా చేసుకోవాలన్నమాట. 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. సో కింద మనకు ఆన్సర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇట్లా మనము డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని చేద్దాం. 3685 - 2986. ఇక్కడ మీరు చూడండి. సో సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు ఈ కేసు లోపల, మీకు ఆల్రెడీ చెప్పాను. సో పైన ఎప్పుడు బిగ్గర్ నెంబర్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇది 7 అవుతుంది, ఇది 15 అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు, ఇది 5 అవుతుంది, ఇది 17 అవుతుంది. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు, ఇది 2 అవుతుంది, ఇది 15 అవుతుంది. సో ఇట్లా క్యారీస్, బారోస్ ముందే మీరు తీసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, 6కి 9 యాడ్ చేస్తే 15 వస్తుంది. అయిపోయింది. ఈ నాలెడ్జ్ నాకు ఉండాలి. జనరల్గా 6కి ఎంత యాడ్ చేసుకుంటే నాకు 15 వస్తుంది అన్న నాలెడ్జ్ ఉంటే ఇది ఈజీ, ఈ సబ్ట్రాక్షన్స్ ఈజీ. 8కి నేను ఎంత యాడ్ చేసుకుంటే 17 వస్తుంది? సో సింపుల్గా ఆన్సర్ 9. 9 + 8 ఏమైంది? 17. అదేవిధంగా 9కి ఎంత వాల్యూ యాడ్ చేసుకుంటే 15 వస్తుంది? 9 + 6. సో 2కి ఎంత యాడ్ చేసుకుంటే 2 వస్తుంది? 0. సింపుల్. సో నాకు అడిషన్ టేబుల్స్ తెలిస్తే కనుక ఈ టెక్నిక్స్ని అప్లై చేసుకొని నేను సాల్వ్ చేసుకుంటా. మళ్ళీ రీచెక్ కూడా చేసుకుంటా ఇది కరెక్టా కాదా అని. ఎట్లా ఇప్పుడు చూడండి, 6 + 9 15 అయింది, 8 + 9 17 అయింది, 9 + 6 15 అయింది, 2 + 0 ఏమైంది? 2 అయింది. చూడండి ఎంత హ్యాపీగా మీరు చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు. మన మెథడ్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. 3 2 8 9 5 4 6 ఎంత పెద్ద నెంబర్ అయినా టెక్నిక్ అనేది చాలా ఈజీ, సింపుల్. 2 3 2 5 4 3 9. ఇక్కడ చూడండి, చలో ఇక్కడ మనకు పాసిబుల్ కాదు. బారో, క్యారీ ఫార్వర్డ్, చలో అయిపోయింది. సో పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో ఇది 2 అయిపోతుంది, ఇది 12 అయిపోతుంది. ఓకే, సో ఈ మెథడ్స్ లేని వాళ్ళు మరీ బేసిక్ లెవెల్లో ఉన్నట్టు. సో క్యారీ ఎలా తీసుకోవాలి, బారో ఎలా తీసుకోవాలి, సో ఇలాంటి డౌట్స్ కూడా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, 9కి ఏ వాల్యూ యాడ్ చేస్తే 16 వస్తుంది? 7. సో 3కి ఏ వాల్యూ యాడ్ చేస్తే 3 వస్తుంది? 0. 4 + 1 = 5. 5 + 4 = 9. 2 + 6 = 8. 3 + 9 = 12. 2 + 0 = 2. సో ఇక్కడ చూడండి, ఈ కింద రెండు నెంబర్స్ యాడ్ చేస్తే పైన నెంబర్ రావాలి. సో చెక్ చేసుకోండి, పైన నెంబర్ వచ్చింది. 2 + 6 8 వచ్చింది, 5 + 4 9 వచ్చింది, 4 + 1 5 వచ్చింది, 3 + 0 3 వచ్చింది, 9 + 7 16 వచ్చింది. సో మనం సబ్ట్రాక్షన్సే అనుకుంటాం కానీ, సో చిన్న మిస్టేక్ చేస్తే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక స్టెప్ లోపల ఒక సింగిల్ మిస్టేక్ చేస్తే ఓవరాల్ సొల్యూషన్ మొత్తం తప్పు అయిపోతుంది అన్నమాట. సో అందుకనే సబ్ట్రాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఈ టెక్నిక్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ లోపల జస్ట్ టెక్నిక్స్ యూజ్ చేసి, అంటే మీకు ఒక టెక్నిక్ అంటే టేబుల్ చెప్పాను నేను అడిషన్స్లో. సో ఆ టేబుల్ని యూజ్ చేసుకొని ఇంకా ఈజీగా సబ్ట్రాక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. సరే, ఈ పార్ట్లో నేను కోడ్ ఎట్లా యూజ్ చేయాలని చెప్తా. చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ చూడండి, సో మనకు 9కి ఏమొస్తుంది? కోడ్ 1 వస్తుంది. 8కి ఏమొస్తుంది? 2. 7కి 3. 6కి 4. 5కి 5. కోడ్ అంటే పెద్ద ఏం లేదు. సో
9కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 10 వస్తుందో అది దానికి కోడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది కోడ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇప్పుడు అడ్వాన్స్డ్ సబ్ట్రాక్షన్ అంటే ఎంత పెద్ద సబ్ట్రాక్షన్ అయినా నిమిషాల్లో ఎలా చేయాలి అనే ఒక టెక్నిక్ టీచ్ చేస్తాను. పెద్ద ప్రాబ్లం తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, 4 6 3 2 9 8 5 6 7 8 5 minus 2 3 3 2 7 6 9 5 8 3 9. చలో ఇంత పెద్ద ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ 7 తీసుకున్నా ఇది 15 అయిపోయింది. సో ఇక్కడ పాసిబుల్ అవుతుంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవ్వదు. ఓకే, సో అవ్వదు కాబట్టి నేను ఏం చేస్తా, ఇది 5 అయిపోయింది అండ్ ఇదేమవుతుంది 17 అయిపోయింది. క్లియర్? దాని తర్వాత ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ 7 అయిపోయింది, ఇదేమైంది 15 అయిపోయింది. ఇక్కడ పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది. చాలా సింపుల్. ఇక్కడ ఏం చేయదు, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కదా, దానికి 9 కోడ్ ఏంటిది 1 కదా, 5 + 1 చేసుకొని 6 రాసుకోవాలి అంతే. ఓకే, సో ఎక్కడైతే డబల్ డిజిట్ ఉందో, సో ఎక్కడ కోడ్ అప్లై అవుతుంది, ఇక్కడ అప్లై అవుతుంది, ఇక్కడ అప్లై అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 3కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, జస్ట్ 4 రాసేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది, 8కి కోడ్ 2 అవుతుంది. ఇవి రెండింటిని యాడ్ చేసుకొని సింపుల్గా ఆన్సర్ రాసేసుకోండి. నేను ఇక్కడ వేసేది పెద్ద లాజిక్ ఏం లేదు. 8కి 2 యాడ్ చేస్తే 10 వస్తుంది, 10కి 7 యాడ్ చేస్తే 17 వస్తుంది. సో అంటే 8కి ఎంత యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందో అది నేను ఇక్కడ రాస్తున్నా అంతే, అంతకుమించి పెద్ద లాజిక్ ఏం లేదు ఇక్కడ. సో 5కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, 0. 9కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది, 6. అది కూడా తెలియదు మీకు, అది కూడా ఇబ్బంది అవుతుందంటే జస్ట్ ఇక్కడ మీకు యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ ప్లస్ దీని కోడ్ 9కి ఏమొస్తుంది 1, అది ఇక్కడనే యాడ్ చేసేసుకొని ఆన్సర్ ఇక్కడ 6 అని రాసుకోండి. 6కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 1. 7కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 2. 2కి ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది, 0 0. 3కి 3 యాడ్ చేస్తే 6, 2కి 2 యాడ్ చేస్తే 4. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, 5లోకి వెళ్ళి 9 పోదు. సో నేను ఇక్కడ ఏం చేసిన, క్యారీ తీసుకునేది 7 అయింది, ఇది 15 అయింది. ఓకే, దాని తర్వాత 7లోకి వెళ్ళి 3 పోతుంది, మళ్ళీ 7లోకి వెళ్ళి 8 పోదు. సో ఇక్కడ నుంచి క్యారీ తీసుకునేది 5 అయింది, ఇది 17 అయింది. ఓకే, 5లోకి వెళ్ళి 5 పోతుంది, 5లోకి వెళ్ళి 9 పోదు. సో పక్కన దాన్ని ఒకటి రెడ్యూస్ చేసుకుని ఇక్కడ 10 యాడ్ చేసుకున్నా. సో క్యారీ బారో 2 అయిపోయినాయి. సింపుల్గా ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో అది ఎక్కడ అప్లై అవుతుంది అని అంటే ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, మిగతాది మీరు నార్మల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కోడ్ ఏంటిది, 9కి కోడ్ 1 వస్తుంది కాబట్టి 5 + 1 రాసుకొని 6 చేసుకుంటాం. సో ఇక్కడ 8కి కోడ్ ఏమైతే 2, 7 + 2 రాసుకొని 9 వేసేసుకుంటాం. సో 9కి కోడ్ ఏమొస్తుంది 1, 5 + 1 రాసుకొని 6 వేసేసుకుంటాం. సో మిగతా ప్లేసెస్ లోపల ఎట్లా ఆలోచించాలి, సో కింద 2 నెంబర్స్ యాడ్ చేస్తే పైన నెంబర్ రావాలి. సో 3కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 4. సో ఇక్కడ రాసుకున్నా. ఓకే, 5 + 0 5, 6 + 1 7, 7 + 2 9, 2 + 0 2, 3 + 0 3, 3 3 6, 2 + 2 4. సో ప్రాక్టీస్ బాగా ఇంపార్టెంట్ మ్యాథ్స్ లోపల. సో ర్యాండమ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నన్ను కింద కామెంట్ బాక్స్లో అడగండి. మీకు ఆ కాన్సెప్ట్స్ ఈజీ చేసి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.